అసలు బార్బికుడు అంటే ఎవరు? మహాభారత యుద్ధాన్ని ఒక్క క్షణంలో ఆపగల శక్తి ఉన్న ఎందుకు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు? అసలు బార్బరికుడు అంటే ఎవరు? అసలు బార్బరికుడు ఎవరి వైపు నిలబడతాడు అంటూ చెప్తూ, నిజమైన బార్బరికుడు ఈ కలికాలంలో వస్తే ఎలా ఉంటుందో అంటూ ఫ్యాంటసీగా చాలా థ్రిల్లింగ్‌గా ట్రైలర్ కట్ చేశారు. బార్బరికుడు ఒక రాక్షసుడు. కానీ భీముడికి మనువడు వరుస అవుతాడు. అందువలన కృష్ణుడు బార్బరికుడిని పాండవుల వైపు యుద్ధం చేయమంటాడు. కానీ అతను మాత్రం నేను ఎవరు ఓడిపోతారో వాళ్ళ వైపు ఉండి యుద్ధం చేస్తా అంటారు. అలా చేస్తే ధర్మం ఓడిపోతుందని కృష్ణుడు గ్రహించి, కృష్ణుడు ఇలా కోరుతాడు, నీ తల నాకు కావాలని అంటాడు. దానికి బదులుగా తన తల తీసి కృష్ణుడి చేతిలో పెడతాడు. అలా మహాభారతం ఆది నుంచి అంతం వరకు బార్బరికుడు ఒక కొండపై నుంచి యుద్ధం మొత్తాన్ని చూస్తూ చివరికి ఈ యుద్ధం ఎవరి వల్ల గెలిచామని ఒక సంఘటన అందరికి ఎదురైనప్పుడు వీటన్నిటి వెనుక ఉన్నది కృష్ణుడు. వీళ్ళ చేతనే మీరందరూ యుద్ధంలో గెలిచారు అని అందరికి చెప్తాడు. చివరికి ఇదంతా శ్రీకృష్ణ లీల అని అందరూ అర్థం చేసుకుంటారు. ఇంత గొప్ప శక్తి ఉన్న బార్బరికుడు ఈ కాలానికి వస్తే అసలు ఏం చేశాడు, ఏం చేయగలడు అంటూ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఫ్యాంటసీగా ఈ మూవీ ట్రైలర్ కట్ చేశారు. ఈ మూవీని మోహన్ శ్రీహర్ష డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్స్ వచ్చేసి సత్యరాజ్, సత్యం రాజేష్, ఈటీవీ గణేష్, ఇంకా భానుప్రియ గారు కూడా ఉన్నారు. అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మీరు ఈ ట్రైలర్ చూడలేదంటే యూట్యూబ్‌లో ఉంది, ఎళ్లి చూసేయండి.